జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, నవీన్ యాదవ్ గారి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది, ప్రచారం ఎలా సాగుతుంది? ఈ గత వారం నుంచి చూసుకుంటే గ్రాఫ్ కంప్లీట్గా 50% నుంచి 70%కి వచ్చేసింది. ఇప్పుడు ఎందుకు అని అంటే మా ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ గత వారం నుంచి డివిజన్ వైజ్గా తిరగడం జరుగుతుంది, ప్రచారం చేయడం జరుగుతుంది. వాళ్ళు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 2 నెలల నుంచి తిరిగినా కానీ మా నవీన్ యాదవ్కు మొన్న రీసెంట్గానే డిక్లేర్ అయింది కాబట్టి లేట్ అయిపోయింది మాది. కాకపోతే లాస్ట్ వారం నుంచి తిరగడంతో ఇవాళ తిరిగిన దానికి కూడా ఈరోజు మొత్తం ఎర్రగడ్డ డివిజన్ మొత్తం తిరగడం జరుగుతుంది. మెయిన్ మైనార్టీస్ ఉండే ఏరియాలో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడుతుంది. మీరు చూస్తున్నారు, అక్కడ మొత్తం పూలతో సన్మానం చేస్తూ, సత్కారం చేస్తూ, పైన బిల్డింగ్ల పైన నుంచి పూలు చల్లుతూ అందరికీ వెల్కమింగ్ చేస్తూ, మైనార్టీస్ కావచ్చు, అక్కడ ఇంకా వేరే బీసీలు కావచ్చు, అందరు కావచ్చు. కాకపోతే మేము అనేది ఏంటంటే అదొకటి రౌడీ షీట్ అని ఒకటి పట్టుకొని ఉన్నారు. ఆ రౌడీ షీట్ అనేది 30 ఏళ్ల క్రితము. కాకపోతే లేటెస్ట్గా మాగంటి గోపీనాథ్ అన్న, ఆయన గురించి చెప్పొద్దు కానీ ఆయన స్వర్గవాసులైన నాకు కూడా మంచి మిత్రుడు ఉండే. కాకపోతే ఆయనే పెద్ద రౌడీజం చేస్తుండే. ప్రతి డివిజన్ నుంచి ఆయన మొత్తం రౌడీలకు పోషించింది తప్పించి ఇంకా వేరే వాళ్ళు వచ్చి మాట్లాడడానికి భయపడుతుండే ఆ రోజు. కాకపోతే ఈరోజు నవీన్ యాదవ్ మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, మంచి పర్సన్. వాళ్ళ నాన్న కావచ్చు, అందరు కావచ్చు, సమాజ సేవలో ఉన్నారు. వాళ్ళ రమేష్ అన్న కూతురు జడ్జి. ఆమె అంటే ఒక జడ్జి స్థాయిలో ఉన్నప్పుడు వీళ్ళంతా రౌడీజం ఎందుకు చేస్తారు? వీళ్ళు కావాలంటే ఎవరు చచ్చిపోతే, ఎవరు బర్త్డేలు అయితే వాళ్ళ ఇళ్ళకి పోయి అన్నదానాలు, గుళ్ళు గోపురాలు కట్టించుడు. కానీ ఆ కార్మిక నగర్ బస్తీ ఏర్పాటు చేసిరు. అట్లాంటి వాళ్ళకి పట్టుకొని రౌడీజం అంటే వీళ్ళకు ఇంకా వేరే మార్గం లేదు, భయపడిపోయినారు. మా నామినేషన్ రోజు ఏదైతే చూసిరు, లక్షలాది మంది ఇండిపెండెంట్గా వచ్చారు, ఎవరికి పిలవలేదు. మీరు రండి అంటే వాళ్ళ మీద ప్రేమతోని, చిన్న సీజన్ అన్న ప్రేమతోని, నవీన్ యాదవ్ ప్రేమతోని. నవీన్ యాదవ్కు ఇప్పుడు అక్కడ నేను లోపల మస్జిద్ గలీలో చూస్తుంటే ఆడ ఆడవాళ్ళు బేటే తుమ్ క్యారమ్ బోర్డ్ కా నామినేషన్ తా, జబీ తుమ్ జీత్నా తా అనుకొని అంటున్నారు ముస్లిం మైనార్టీస్ వాళ్ళు. అంటే హైదరాబాద్ లో అన్ని అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొన్న కంటోన్మెంట్ ఒకటి బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ గెలిచింది. ఈ బీజేపీ 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఇక్కడ గెలుస్తుంది. ఎలా చూస్తారు కాంగ్రెస్ ఇప్పుడు ఒకటి ఇప్పుడు మీరే అంటారు కంటోన్మెంట్ నుంచి స్టార్ట్ అయింది మాదే గెలుపు, మా కాంగ్రెస్ పార్టీ గెలుపు. ఎందుకు అని అంటే బీఆర్ఎస్కు గెలిపించి మేము తప్పు చేసినాము. బీఆర్ఎస్ ఎప్పుడైతే దిగిపోయిందో అప్పటి నుంచి అందరికీ ప్రజలకన్నా తెలిసింది వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసిన మాఫియాలు, వీళ్ళు చేసిన కాళేశ్వరము అది ప్రకృతి వైపరీతం చూడండి. వీళ్ళు ఓడిపోవాలనుకునేది ఎలక్షన్ టైంలో ఆ దేవుడు నిర్ణయించిండు. ఆ పరిభాషుడు కానీ, ఆ కింది కుంగిపోవడం కానీ ఒక్కటి ఆలోచించాలి. దాంతో కానీ అది అక్కడి నుంచే మళ్ళీ పతనం స్టార్ట్ అయిపోయింది. 1,00,000 కోట్లు, 1,20,40 కోట్లు ఎక్కడ, అది మొత్తం ప్రజాధనము మొత్తం ఇంత వ్యయం చేయడము. అంతేందుకు మీరు ఇక్కడ మొత్తం జైరాబాద్ దిక్కు కానీ, ఇటు మొత్తం హైటెక్ సిటీ దిక్కు కానీ అవసరం లేని చోటు 100 గజాలు 100 ఫీట్ల రోడ్లు వేసారు. అంటే ఇక్కడ మా బస్సులలో ఇక్కడ ఎర్రగడ్డ, జూబ్లీస్, ఇక్కడ బోడబండ, సుల్తాన్ నగర్ ఇవన్నీ అప్పుడు పీజీఆర్ వేసిన రోడ్లు తప్పించి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన రోడ్లే లేవు. మాగంటి గోపన్న అక్కడ మొత్తం బంజారా హిల్స్ అక్కడ డెవలప్ చేసాడు. కానీ ఈ 75% ఏదో స్లమ్ ఏరియా ఉంది, దీనికి ఏమాత్రం పట్టించుకోలేదు. ఏమనంటే ఎలక్షన్ టైంలో రావడము, ప్రతి ఇంటికి డబ్బులు పంచడము, అట్లా గెలవడం తప్పించి న్యాయంగా అయితే ఇప్పుడు మన శ్రీశైలం అన్న కావచ్చు, నవీన్ అన్న కావచ్చు, వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రతి బస్తీ డెవలప్ అవుతుంది, ప్రతి ఏరియా మంచి డెవలప్ అవుతుంది. భారీ ఎత్తున నవీన్ యాదవ్ గెలుస్తాడు అనేది ఈరోజు చూసిన పాదయాత్రలో ఖచ్చితంగా తెలుస్తుందని చెప్తారు. 100% పనిచేయదు. ఇప్పుడు సింపతి అనేది అప్పుడు కాలంలో ఒక 20-30 ఏళ్ల క్రితం ఆ సింపతి పనిచేస్తుండే, కానీ ఇప్పుడు అట్లాంటి సింపతిలు లేవు. ఎందుకనంటే సింపతి ఉండడానికి వాళ్ళు ఏమైనా మంచి చేస్తే కదా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి. మేము ఒక్కటే చెప్తున్నాము, బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయింది. బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు ఒకటైందంటే ఇప్పుడు ఏదైతే కేటీఆర్ అన్న మీద ఏవైతే 2-3 కేసులు ఈ కార్ రేవ్స్ కావచ్చు, ఇంకా వేరే కావచ్చు,
ఇవన్నిటికీ కేటీఆర్ అన్న జైలు పోవద్దు అని అంటే బీఆర్ఎస్కు ఖచ్చితంగా లొంగాల్సిందే, బీజేపీ చెప్పింది వినాల్సిందే. అందు గురించి అని అంటే బీఆర్ఎస్కు ఎవరు నమ్మట్లేదు, ఎందుకంటే అది సెకండ్ పార్టీ ఆఫ్ బీజేపీ అనేది నమ్ముతున్నారు. దాంతో సెంటిమెంట్ అనేది ఇక్కడ ఏమాత్రం సెంటిమెంట్ అంటే నవీన్ యాదవ్ మీద సెంటిమెంట్, ఎందుకంటే పాపం ఈయన మీద సింపతి, ఎందుకంటే 3 సార్లు కానీ ఓడిపోయిండు, 30 ఏళ్ళ నుంచి ప్రజలతో ఉన్నారు. ఈయన మీద సెంటిమెంట్ ఎక్కువ ఉంది. ఈయన ఖచ్చితంగా ఈసారి ఎట్లయినా గెలిపించాలనేది ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి నవీన్ యాదవ్ భారీ మెజార్టీ 50 నుంచి 60 వేల ఓట్లతో గెలుస్తారని ఇప్పుడే డిస్కషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మొత్తం గ్రాఫ్ మొత్తం పెరిగింది. ఇప్పుడు మొన్నటి వరకు 50% ఉండే, ఎప్పుడు వారం క్రితం మా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ బూత్ స్థాయిలో పంచుకోవడము ప్లస్ వాళ్ళు ప్రచారం చేయకముందు. కాకపోతే ఇప్పుడు గ్రాఫ్ మాత్రం మాది 70% వరకు గ్రాఫ్ వచ్చేసింది. ఇంకొక వారం 10 రోజులు ఉంది. మా రేవంత్ అన్న కూడా సిటీ మొత్తం ఇక్కడ 2 సార్లు తిరగబోతున్నాడు. ఆయన రావడంతో 100% వన్ సైడ్ అవుతుందని భావిస్తున్నాను. కాంగ్రెస్ నాయకులు నాని యాదవ్ గారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 70% ఒకవైపు ఉన్నది. ఈ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు.